సార్ ఇప్పుడు మీరు సాయుధ పోరాట విరమణ అని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి, హ్మ్. సో ఇప్పుడు మల్లోజులు కావచ్చు, మీరు అన్నటువంటి ఆశన్న కావచ్చు, ఆ! సో ప్రభుత్వాల ముంగట వాళ్ళు లొంగిపోయిండ్రు. వాళ్ళ ప్రాణ రక్షణ ఏ విధంగా ఉంటుంది? గతంలో సాంబశివుడిని సైతం కూడా వాళ్ళు ఒక పొలిటికల్ మర్డర్‌గానే ఒక రకంగా ఒక కుట్ర చేసి చంపిల్లనేది చాలా అభియోగాలున్నాయి. అవును. వీళ్ళను ఏ విధంగా ప్రభుత్వాలు రక్షిస్తాయి? వీళ్ళ ప్రాణాలకి ఏ విధమైనటువంటి భరోసా ఉంటుంది? అంటే ఇప్పుడు ఒకటి మీకెప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూ 85, 87 నాటికి ఆ పార్టీ నుంచి వదిలేసిండు. పార్టీకి సంబంధమే లేదు ఆయనకు. ఇప్పుడు ఏం పార్టీ సంబంధం నాకు తెలియదు. హ్మ్. ఏనాడు ఆయన బీఆర్ఎస్ ఇతర అన్ని పార్టీలు తిరిగిండు. మొన్నటిదాకా కూడా అన్ని పార్టీలు వ్యవహారం తప్ప ఆయన ఎప్పుడు మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా నాకు తెలియదు. సాంబశివుడు. ఇన్నయ్య ఇన్నయ్య గారా? మీ ఓకే. ఛానల్ చెప్పే ఆ! ఇంటర్వ్యూ ఓకే. ఆ! ఆ! ఈయనే కాదు ఎంతోమంది సుధాకర్ లొంగిపోయిండు, లంక పాపన్న లొంగిపోయిండు. లంక పాపన్న అంటే ఆయన కూడా ఎన్నడూ లొంగిపోయిండు, 2009లో పట్టిన లొంగిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందట, జానారెడ్డి ముందట. హ్మ్. ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. మరి ఎంతమంది లొంగిపోయినరు, ఎంతమంది ఈ దేశంలో లొంగిపోయిన అందరిని చంపినా? నేను కూడా లొంగిపోయినా, చంపినా? నేనైతే స్పష్టంగా నేను ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నా, వ్యవస్థను వ్యతిరేకిస్తున్నా, ఈ దేశంలో విప్లవం కావాలంటున్నా. నేను ఏ పార్టీకి లొంగిపోలే, నేను ఏ పార్టీకి ఓటేయలే, ఏ పార్టీకి ఓటేయమని నేను చెప్పలేను ఇప్పటికి కూడా. హ్మ్. వీళ్ళెవరికి నేను ఓటేయమని నేను చెప్పలే. స్పష్టంగా చెప్తున్నాను, నా విధానం ఏందో నేను చెప్తున్నాను. నా విధానం నేను చెప్తున్నాను. కాబట్టి ఇది మాట్లాడితేనే చంపేస్తారంటే ఎట్లా? అంటే ఇంతమందిని అంటే ఒక ఇన్సిడెంట్ అవును సాంబశివుని చంపారు. ఎవరు చంపారు? సాంబశివుని ఎవరు చంపారు? సాంబశివుని చంపింది ఏదైతే ఉందో ఒక రకంగా అంటే నాకు తెలిసిన కాడికి సాంబశివుని చంపింది ఆయన వచ్చి దేంట్లో చేరిండు? టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. టీఆర్ఎస్ పార్టీలో నాయకుడు అయిండు. ఆ తర్వాత నాయకుడు ఉన్నప్పుడు అది నయంకు తనకు ఆయన ఏదో విప్లవం కోసం మాట్లాడితే చనిపోలే. అంటే సరే చనిపోయిండు, ఆయన్ను మంచి మనిషి, సరే ఆయనే నేను తప్పనను. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధం లోపల ఆయనే నయంగా రియల్ ఎస్టేట్ చేస్తుండు. తన పార్టీలో ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? హ్మ్. పార్టీ నీకు లేవు కదా, నీకు ఆయుధం లేదు, నీకు దళం లేదు. నువ్వు నయం కానీ చేష్టలను నువ్వు వ్యతిరేకించి తప్పుడు పద్ధతి అని చెప్పి నువ్వు గట్టిగా నిలిచినావు. హ్మ్. దొంగలు అది డబ్బుల కోసం వాడు కింద పెద్ద వ్యవస్థ కదా ఉంది. అయింది. మన శక్తి ఏంటిది? ఇప్పుడు నేనైనా ఏదైనా ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నేను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టే మరి వాడు చంపిండు కదా. హ్మ్. చంపుడు సరైనదిగా దుర్మార్గం అది. హ్మ్. దానికి రాజ్యం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ ఇచ్చింది, వాళ్ళే కదా ఇచ్చింది. హ్మ్. తర్వాత మరి నయం కానీ అప్పుడు చంపారు కదా అవన్నీ చట్ట ప్రకారంగా. హ్మ్. పోలీసులు చేయాలిగా ఆ పని, చేయలేదు. పోలీసులకు నయంకు సంబంధం లేకుండా చేయలేదు. సాంబశివుడు ఏమర్థం చేసుకోవాలి? చెప్పిరు సాంబశివుడు చెప్పలేదంటే చాలామంది చెప్పి నువ్వు ఎందుకు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నీకెందుకు వాడు చేసుకున్నాడు చేసుకుని నువ్వు ఇవన్నీ భూముల పంచాయతీలు నీకెందుకు వచ్చి నువ్వు రాజకీయాలు ఏం మాట్లాడుకుంటూ చేసుకో, అది చేసుకుంటే అయిపోయింది కదా. కాబట్టి ఇవన్నీ గోపన్న కూడా ఇప్పుడు చనిపోయి ఎలికట్టే మా ఊరి దగ్గర గోపన్న ఈయన ఎక్కడెక్కడో అవి తిరిగిన తర్వాత వాళ్ళు ఎవరో ఆంధ్ర పెట్టుబడిదారులు రాజకీయ నాయకులట హ్మ్. వచ్చి కొట్టిండ్రట ఆయనను. బాగా కొట్టిర్రు. మనిషి బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ముందే అనుకుంటే చంపేసాను అనుకున్నా, కానీ చాలామంది ఏంటంటే అది లేదా ఆయన చివరికి బాధపడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేయాలి మరి? ఊకుండొచ్చు కదా. అవన్నీ ఎందుకు? వాటిలోకి వెళ్తే నీకు ప్రభుత్వాలు రాజ్యాలు పెద్ద నాయకులు నీకు సపోర్ట్ చేయరు. అదంతా దొంగల ముఠాల వ్యవహారాలు. ఈ సెటిల్మెంట్లు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు? నువ్వు బతుకున్నంత కాలం చేసినావు, గొప్ప పని చేసినావు. నువ్వు బతుకున్నంత కాలం ప్రజల కోసం మాట్లాడడం సపరేకుండు. నేను ఏమంటున్నంటే నీకు శాత కాదు, ఎందుకు వచ్చిన బాధ అనుకుంటే నువ్వు ఏదో నీ నువ్వు బతుకు. నేను ఎవడో అంటున్నావు? ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ తీసుకోవచ్చా? అంటే మీరు చాలా ఏళ్ళుగా బయటకు వచ్చి సాయుధ పోరాటాన్ని విరమణ చేసేసి వచ్చేసింది. సో నేను బతికిన కాబట్టి వాళ్ళని ఎందుకు చంపేస్తారు, నేను ఉన్నాను కదా అన్నటువంటి ఒక ప్రూఫే కదా మీరైతే. ఇప్పుడైతే మీరు అదే కదా. నేను ఒక్కని కాదండి, చాలా ఇప్పుడు పాపన బతుకుతలేడా? ఆడ పాపన బతాడు కదా, పాపన బతుకుతుంది. సరే ఆయన ఏముండవు, ఆయన ఏమి ఇవన్నీ దందాలకు పోయి ఇవన్నీ ఏం చేయలేదు కదా. ఆయన ఏం చేయలేదు. సరే తను రాసే కాడికి ఎప్పుడైనా రాత్రి ఎప్పుడైనా మాట్లాడు. తప్పుందా ఒప్పుందా నేను కాదు మాట్లాడేది. ఎవరికి అర్థమైంది వాళ్ళు చేసుకోవచ్చు. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఉండాలి. మనం కొన్ని విషయాలు కొన్ని ఘర్షణలు అవుతున్నాయో అంటే డబ్బుల వ్యవహారంలో ఘర్షణలకు పోతే నష్టం జరుగుతుంది మనకు. ఎందుకంటే మన బలం తక్కువ, మనకి ఏ బలం లేదు. వాళ్ళకు ఉన్నారు దొంగల బలం ఉన్నది. వాళ్ళకు నయంకు దొంగల బలమే కదా. దొంగలు అంటే పోలీసు అధికారుల బలమే, లేదా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల బలం ఉంది. నీకు లేదు కదా. నీ సాంబశివుడు ఉంది, నీకు టీఆర్ఎస్లో మద్దతు ఇచ్చిరా? ఆడ ఉపయోగించుకున్నారు సాంబశివుని. కానీ టీఆర్ఎస్లో కూడా చంద్రశేఖరరావు, కేటీఆర్ ఉపయోగించుకున్నారు సాంబశివుని. కానీ మద్దతు ఇచ్చిండ్రా? బలమైన మద్దతు ఇచ్చిండ్రా? ఇయ్యలే. కాబట్టి మన శక్తి ఎరిగి మనం పనిచేయాలి.
అది మనకు నష్టం జరిగింది, బాధపడతాం. సాంబశివుడు మంచి ఉండే చనిపోయాడు, బాధపడతాం. ఒక చివరిగా సార్ ఒక మాట, మావోయిస్ట్ పార్టీలో సో ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఒక చర్చ ఉంది. రెడ్డి ఆధిపత్యత కూడా దాంట్లో ఎక్కువనే ఉంది. దాంట్లో నంబాల కేశవరావు కావచ్చు, ఇక్కడ రామచంద్రరెడ్డి మొన్న చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, కడారి సత్యనారాయణ రెడ్డి కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంబంధించినటువంటి అగ్రవర్ణాల చేతిలోనే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ సైతం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది అనేది ఒక విమర్శ. సో మీరు జంపన్నగా మీ పేరు జనాలకు తెలుసు, ప్రపంచానికి అంతా కూడా జంపన్న అంటేనే మిమ్మల్ని గుర్తుపడతారు. యాక్చువల్గా కూడా మీరు కూడా నరసింహారెడ్డి అన్నటువంటి ఒక పేరు. సో ఏంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఆధిపత్య ధోరణిలో మావోయిస్ట్ పార్టీ ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు మీడియా కళ్ళకు కనపడిందంటే కొన్ని వాస్తవాలు కనపడుతున్నాయి. కొంతమంది నాయకులు, అగ్రనాయకులు కొంతమంది రెడ్డో రావో లేదా బ్రాహ్మణో కనపడుతున్నాయి. అంటే మిగిలిన వాళ్ళని పక్కకు పెడతారు, దళితులు ఉన్నదని పక్కకు పెడతారు, దానికి మళ్ళీ ఏదో చెప్తారు. కానీ మీకు నేనేమంటాను, మొట్టమొదటిగా ఏంటంటే పచ్చకామర్ల లోకమంతా పచ్చగానే కనపడుతుంది. మొట్టమొదటి చెప్పేది ఎందుకు మీకు కనపడుతుంది, ఇక్కడ ఈ దేశంలో కులం ఉన్నది, కులం ప్రకారంగా పనిచేసే పార్టీలు ఉన్నాయి, కులం పనిచేసే నాయకులు ఉన్నారు. ఈ నాయకులు ఎవరిని చూసినా కులం ఉంది.